తినేవాడు వెర్రుడైతే చెప్పేవాడే మేధావి అన్నట్టు అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళందరూ అయ్యో పాపం వాళ్ళు బాధితులు అని పనికిమాలిన ఉపన్యాసాలు లక్షలకు లక్షల రూపాయలు డబ్బులు కట్టి అడ్డ మార్గం అని తెలిసి వెళ్ళినటువంటి వాళ్ళ అమాయకులు అన్యాయంగా బుక్ అయిపోయారు లాంటి పదాలతో కవర్ చేసుకొచ్చి మన మీడియా మన మైండ్ ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు అక్కడ వెళ్లే దారి ఎట్లా ఉంటుంది అన్న దాని మీద స్లేట్ సంస్థ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బతకడం కోసం చచ్చిపోతున్నాడు. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిలో ఎక్కువ మంది వెళ్ళేది గాడిద మార్గం. ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద. గాడిదల బరువులు మోసుకుంటూ అడ్డదిడ్డంగా వెళ్ళడం అనే భావాన్ని తిరుగుతుంది. గాడిద మార్గం రహదారి కాదు, ఎన్నెన్నో దొంగ మార్గాలు. ఇందులో ఒకటి దరియన్ ఖాళీస్థలం, అతి భయంకరమైన కేకారణి. చిత్తడి నేల, పొడవు 97 కిలోమీటర్లు. పనామా కొలంబియా మధ్య ఉంది. విషపాములు, చిరుతలు, విషకీటకాలు ఇక్కడ లెక్కకు మించి ఉంటాయి. ఎప్పుడు వర్షం, దాంతో పాటు ఎండ, వేడి, చెమటలు కారిపోతాయి. అసలు సమస్య ఇక్కడ ఉన్న డ్రగ్ మాఫియాలతో. ఆడవాసన కనబడితే వదిలిపెట్టరు. ఈ మార్గంలో వెళ్లే వారికి